హలో ప్రైజ్ ద లార్డ్. క్యాట్ అండ్ డాగ్ సిరీస్ ద్వారా మీ అందరితో ఈ విధంగా మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజు హోలీ స్పిరిట్ నా హృదయంలో పెట్టిన మాటను నీతో పంచుకోవడంలో ఎంతో సంతోషిస్తున్నాను. స్వార్థంతో నిండిపోతున్న ఈ లోకంలో దేవుని ప్రేమను పంచే ఒక ధ్వనిగా మీరు ఉండాలన్నదే దేవుని ఆశయం ఉంది. పాత నిబంధనలో ఒక నిజ సంఘటన రాయబడి ఉంది. సిరియా రాజుకి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. అతడి పేరు నయమాను. అతడు పరాక్రమశాలి, కానీ అతడి కుష్ఠరోగం ఉంది. అయితే ఈ నయమాను భార్యకి ఒక పని మనిషి ఉంది. ఒక చిన్నది వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది. ఆమె ఇజ్రాయిల్ నుండి చెరగా వచ్చిన బిడ్డ. ఆ బిడ్డ వారింట్లో పని చేస్తూ ఉంది. అయితే ఈ యొక్క నయమానికి కుష్ఠరోగం ఉండడం గమనించి, ఈ చిన్నది నాకెందుకులే, ఇక్కడ ఏదో పని చేసుకున్నా, నాకేం అవసరం అనుకోకుండా ఆ నయమాను యొక్క కుష్ఠరోగం చూసి బాధపడి ఆమె ఎలీషా ప్రవక్తను ఈ కుటుంబానికి పరిచయం చేస్తుంది. ఎలీషా ప్రవక్తను పరిచయం చేసిన తరువాత నయమాను ఎలీషా ప్రవక్త ద్వారా స్వస్థతని పొందుకుంటాడు. అతని కుష్ఠరోగం అంతా నయమైపోద్ది. ఈ నోటి నుంచి ఒక్క మాట ఎంతో మందికి ధైర్యాన్ని ఇస్తుంది, ఎంతో మంది యొక్క పరిస్థితుల్ని మార్చగలదు అనే విషయాన్ని గమనించండి. చాలాసార్లు ఏదో ఆర్థికంగా సహాయం చేయాలేమో, సహాయం అంటే ఇది అది ఇవ్వాలేమో అనుకుంటాం, కానీ మన నోటి మాటే ఒక ధైర్యము, మన నోటి మాటే ఒక అభయము. మీ నోటి మాట ఎందరో జీవితాల్ని కట్టగలదు అన్న విషయాన్ని మర్చిపోకండి. నయమాను కుష్ఠంతా పోయింది కేవలం ఒక చిన్నది చెప్పిన మాట వలనే. ఈరోజు మీ మాటకు అంత శక్తి ఉంది. మీ చుట్టూ ఎవరైనా బాధతో వేదనతో కనిపిస్తే వెళ్ళి వాళ్ళు పలకరించండి. క్రీస్తు ప్రేమను వారికి ప్రకటించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.